హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్రీము చేసుకొని త్వరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ సూపర్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఐస్ క్రీమ్కి సంబంధించింది ఐస్ క్రీమ్ పౌడర్ తెచ్చుకొని, కోకో పౌడర్ కానీ చాక్లెట్ కానీ వేసుకొని తయారు చేసుకోవచ్చు. ముందుగా గిన్నె తీసుకొని చిక్కటి పాలు త్వరగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకోవాలి పాలు ఉడికించుకోవడానికి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటరు ఒక 5 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కటి పాలు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఐస్ క్రీమ్ పౌడరింగ్ షాప్లో నుంచి తెచ్చుకున్నాక 1/2 లీటరు పాలు ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు దాకా 2 పొంగులు వచ్చిందాకా కుక్ చేసుకుంటే పాలు అనేది ఇదే విధంగా చల్లారాలి. ఎంతసేపు కుక్ అయినా కొంచెం సేపు దాకా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు 2 పొంగులు వచ్చిందాకా పాలు అనేది చిక్కటి పాలు. ఆ తర్వాత మనం డీమార్క్లో దొరికిద్ది ఫ్రెండ్స్ 100 గ్రాములు చక్కెర పౌడర్, ఐస్ క్రీమ్ చేసుకునే పౌడరు. ఇది మొత్తం పట్టేసిద్ది. చల్లారినాక గీటర్ తీసుకొని ఈ పౌడరు కొంచెం వేసుకొని బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల సేపు మెల్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ సమయం పట్టదు, తక్కువ సమయమే పట్టిద్ది. ఐస్ క్రీమ్ తయారు చేసుకొని ఇట్టే తినేయచ్చు. మనము పండగలప్పుడు కానీ ఫంక్షన్లకు కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ అనేది హోమ్ మేడ్గా తెచ్చుకొని ఐసింగ్ పౌడరు ఈ చిక్కటి పాలల్లో వేసుకొని మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చాలా ఈజీ పద్ధతిలో ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఒక గిన్నె తీసుకొని మరలా ఇదంతా వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకున్నాక ఒక గిన్నె కానీ ఒక డబ్బా కానీ తీసుకొని ఈ బ్యాటర్ అంతా ఐస్ క్రీమ్ తయారు చేసుకునేది మొత్తం అందులో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని మరలా దానికి కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటల సేపు ఉంచేయాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ అనేది. హోమ్ మేడ్ బయట నుంచి తెచ్చుకొని ఐసింగ్ పౌడర్ అనేది తెచ్చుకొని వేసుకొని గిల్టర్లో చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటల సేపు ఉంచేసినాక మరలా తర్వాత 3 గంటలు అయినాక డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి మూత అనేది వేసేసినాక 3 గంటల సమయం పట్టినాక మరలా తీసుకొని మిక్సీలో వేసుకొని మరలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 గంటల సేపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదిగో ఇదే విధంగా తీసుకొని మొత్తము ఒక 2-3 నిమిషాల సేపు దాకా మిక్సీలో వేసుకొని ఎక్కువగా ఒదిగిద్ది.
కాకపోతే కొంచెం సమయం అనేది పట్టింది, ఎక్కువగా ఒదిగిద్ది. వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే చాలా పొంగులాగా మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలా రుచిగా బాగుంటుంది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. రెడీమేడ్గా అన్నీ తెచ్చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకొని చూడండి ఎంత ఒదిగిందంటే అంత ఒదిగింది. మిక్సీలో వేసుకొని ఒక 5 నిమిషాల సేపు మిక్సీలో వేసుకోవాలి. బాగా మెతుపుకుంటే ఒక 5 నిమిషాల సేపు వచ్చింది. ఆ తర్వాత బిస్కెట్ మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. వేసుకున్నాను నేను మిక్సీలో ఒక 4-5 బిస్కెట్లు వేసేసి దీనిపైన కోటింగ్ అనేది వేసుకున్నాను. తినేటప్పుడు పిల్లలకు కొంచెం అందులో చాక్లెట్ అనేది ఉంది వేసేసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని తినేటప్పుడు చాలా అందంగా డెకరేషన్గా రుచిగా ఉంటుందని వేసాను నేను. మీకు నచ్చితే ఇదే విధంగా చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మరలా 3 గంటల సేపు ఉంచేసేయాలి. ఎన్నిలాగా నోటులో వేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, ఇందు దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా 3 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే చాలా త్వరగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది. ఐస్ క్రీమ్ అనేది తయారైనాక ఒక గిన్నె కానీ బౌల్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని సర్వ్ చేసుకొని కాబట్టినంత తీసుకొని తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఈ వీడియో అనేది. ఒకవైపు నుంచి తీసుకొని ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవచ్చు. తీసుకొని తింటూ ఉంటే ఎంతో చల్లని కూల్ ఐస్ క్రీమ్ తయారయ్యింది. ఇదే విధంగా తయారు చేసుకొని ప్రతి ఒక్కరు ఇట్టే తినేయచ్చు. ఇది 10 రోజుల దాకైనా ఉంటుంది ఫ్రెండ్స్. మరలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ తినచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.